అందరికీ వెల్కమ్ గైస్. మనం అయితే ఇప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీకు ఎక్కడి నుంచి ఆ లుంబిని పార్క్ అని అలాగే ప్రసాద్ ఐమాక్స్ ఇవన్నీ అయితే వస్తాయి దారిలో. ఇవన్నీ మనం చూసుకొని అయితే వెళ్దాం, ఓకేనా? సో ఇకండి హైదరాబాద్లో మనం బైక్ అయితే ఇక్కడ రెంట్ అయితే తీసుకున్నాం. సో మనల్ని అడిగారు కదా, సో వ్లాగ్లా కావాలని. మరి చూడండి గైస్, మరి ఎలా ఉంటుందో మన బ్యూటిఫుల్ కెమెరాతోని సూపర్ సూపర్ క్వాలిటీ. లెట్స్ గో. ఓకే, మరి బయలుదేరదాం. ఓకే, హెల్మెట్ అయితే పెట్టేసుకుందాం, మాస్క్ వేసేసుకుందాం. అదిగోండి అక్కడే మన హుస్సేన్ సాగర్ చూడండి గైస్, రైట్లో ఉన్నదంతా మొత్తం ట్యాంక్ బండ్. ఓకే, రెడీ, లెట్స్ గో. మన సూపర్ లగ్జరీ గైస్ బస్సు. ఈ బస్సుతో చాలాసార్లు ఆడాం మనం. వెళ్ళిపోతుంది టీటీఎస్ ఆర్టీసీ. అసెంబ్లీయా? అదే సార్, దూరంలోనే అసెంబ్లీ. మరి రైట్ సైడ్లో మన అక్కడున్నారు, మన బుద్ధినగర్ అల్ల అక్కడ ఉన్నట్టున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి చూపించు. అది లెఫ్ట్ సైడ్ కూడా సూపర్ లగ్జరీ వెహికల్. ట్రాఫిక్ వచ్చింది, ట్రాఫిక్ జామ్. హైదరాబాద్లో ట్రాఫిక్ తెలుసు కదా, బాగానే ఉంది, పర్వాలేదు. అదిగో నేను రైట్ సైడ్లో చూడండి, అది ఎవరది? విశ్వగురువు అంట గైస్, విశ్వగురువు. గైస్ మనం కుమారి ఆంటీ దగ్గర కూడా వెళ్ళాం. మరి ఆ వీడియో చూసారు లేదో చూడండి. కుమారి ఆంటీది కూడా పెట్టాము. ఇక లెఫ్ట్లో ఇక్కడ చిన్న ఇది ఉంది, మట్టిది లాగా. అదేంటో బుద్ధుడి విగ్రహం కన్నా మన అంబేద్కర్ గారి విగ్రహం ఇంకా చాలా పెద్దగా ఉంది. మొత్తానికి అసెంబ్లీ లుక్ అయితే అదిరిపోయింది. ఎందుకే ఆ సింబల్ ఎందుకమ్మా పెట్టుంటాడు? అది గోల్డ్ ఉంది. అదా దేనికి? చనిపోయిన వారికి నివాళులు అర్పించడానికి ఏమంటారండి అంటారు కదా, అదే అదంతా కూడా ఒక స్తూపం మాట. చనిపోయిన వారికి నివాళులు అర్పించడానికి అది అసెంబ్లీ. అది కోసం కట్టించారు.
లేదు. మొత్తానికి మన వైజాగ్లో అయితే ఢిల్లీ వెళ్ళదా అన్న? వైజాగ్ ఆంధ్రాలో అయితే ఢిల్లీ అసెంబ్లీ. వైజాగ్లో ఇప్పుడు హైదరాబాద్ కదా వైజాగ్ అసెంబ్లీ లేదురా. అక్కడ మనకి అసెంబ్లీ ఆంధ్రాకి ఇక్కడ విజయవాడ ఉందా? మొత్తానికి అసెంబ్లీ అయితే చాలా గట్టిగా ఉంది. దిక్కు అయితే అదురుతుంది. మరి మన హుస్సేన్ సాగర్ పంపేలా ఉంది. హుస్సేన్ సాగర్ దగ్గర మరి స్మెల్ అయితే మరి గట్టిగానే ఉంటుంది. కానీ ఇక్కడ లేదు. ఈ అసెంబ్లీకి దగ్గరికి వెళ్ళి ఇది అంత క్లీన్గా ఉంచుతున్నారు. అయితే లేదు, స్మెల్ అయితే ఇక్కడ రావట్లేదు. ఇలా రైట్ నుంచి అందరూ వెళ్తున్నారు కదా. వెళ్దా అన్నా మళ్ళీ అది వెళ్ళకూడదు కదా రూల్ ప్రకారం. అందరూ వెళ్ళిపోతున్నారా కంటిన్యూస్గా? మనమే అయిపోయింది. బైక్స్ అందరూ వెళ్ళిపోయారు. అది అటు పెట్టాయి. అక్కడ చూడు, అది లుంబిని పార్కు. అక్కడ ఏమో షిప్లు ఉన్నాయి, పడవలు ఉన్నాయి. అలా అసెంబ్లీ దగ్గరికి వెళ్దామా? ఓకే వెళ్దాం. ఇది రైట్ కదా ఉండాలి. ఇక్కడ రైట్ తిరగాలి. బ్రేక్ ఇద్దామా? ఓకే వీడియోకి ఎస్. అటే పిల్లకి మెల్లికి నొక్కుదాం. ఓకే సో గైస్ మరి చూడండి, ఇక్కడ అందరు మనకి బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ కూడా ఉన్నది. ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. అదిగోండి అక్కడ రైట్ సైడ్లో చూడండి గైస్. దాని పేరేంటో కామెంట్ చేయండి. స్టీల్గా ఉన్నది చూసారా, షైనింగ్ వస్తుంది, మొత్తం రిఫ్లెక్షన్. దాని పేరేంటి ఎంతకి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. అది రైట్ సైడ్లో జిగ్జీలు ఆడిపోతుంది అలా. అదే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే అందుకని గైస్ అసెంబ్లీ. మన అసెంబ్లీ అసెంబ్లీలోకి వెళ్దామంటారు. తెలంగాణ అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలి. అయిపోదు. రైటేనా అట్టా? రైటా? రైట్ 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 రైట్. రౌండ్ తిరగడం అవుతుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ చెప్పాం కదా, హుస్సేన్ సాగర్ చుట్టూ వెళ్ళాలంటే రౌండ్ తిరగాలి. లేకపోతే అసెంబ్లీలో వెళ్ళిపోతాం. ఓకే ఇదిగో అసెంబ్లీ సైడ్ వ్యూ. మరి ఎలా ఉంది మన కెమెరా క్వాలిటీ? GoPro Hero 11. మనమైతే 5Kలో రికార్డ్ చేస్తున్నాం గైస్, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసరికి మనం 4Kలోని దాన్ని చేయటం అట. అదే అదే బయట కదా వెనక్కి వెనక్కి వెళ్ళాలా? వెనక్కి వెనక్కి. ఓకే వెనక్కి అయితే ఇక్కడ యూటర్న్ వేసి వచ్చా. ఇక్కడ ఒకటి ఉంది, మనం రోడ్లు మిస్ అయ్యాం. అక్కడ లెఫ్ట్. ఓకే అదే లేదు. మళ్ళీ మన అసెంబ్లీ బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు వెళ్తున్నామా? అసెంబ్లీ బ్యాక్ సైడ్ నుంచి అనుకుంటా గైస్ మనం ఇప్పుడు. సూపర్. ఇక్కడ చుట్టూ అయితే చూడండి, వాల్స్ కూడా కొంచెం హైట్ ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ పూర్తి లెఫ్ట్ వచ్చాడా? లెఫ్టే. అది గైస్ మరి అసెంబ్లీ అసలు అసెంబ్లీ బాగా దగ్గర నుంచి. ఈ అసెంబ్లీ వెనకతలో ఇల్లు ఎవరు అంటావు? అసెంబ్లీ బ్యాక్ సైడ్ హౌసెస్. అలాగే మనం శ్రీ హనుమాన్ దేవస్థానం ట్రస్ట్. ఇక్కడ ట్రస్ట్ నడుస్తుందా? హనుమాన్ టెంపులే. సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్.
త్రిశక్తి హనుమాన్ దేవస్థానం. జై శ్రీరామ్. లెట్స్ గో. గైస్ మరి తెలంగాణ నుంచి కూడా ఎవరైనా చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళు, ఎవరెవరు ఉన్నారో మరి కామెంట్ చేయండి, ఓకేనా? చాలా మంది అయితే అన్న వీడియో హైదరాబాద్ వీడియోస్ లాస్ట్ అయితే అడిగారు. సో మొత్తానికి మీకు హైదరాబాద్ అయితే రియల్ లైఫ్ ఓకే. మరి అంటే వీడియో కూడా పెట్టాము. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? హైదరాబాద్ సిటీ కూడా మంచి చూపిస్తాను. మన గోవిలోడు మనకి తీసుకెళ్తే వెళ్ళిపోవడం. గైస్ మనకి హైదరాబాద్లో రూట్ అయితే తెలియదు, తెలుసు కదా, గూగుల్ మ్యాప్స్ వేసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక ప్యారడైజ్ ప్యారడైజ్ రెస్టారెంట్. మెయిన్ ప్యారడైజ్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. ప్రసాద్ ఐమాక్స్ నిన్న మనం మూవీ ఎస్ గైస్ మరి ప్రసాద్ ఐమాక్స్ అయితే చూడండి. కెప్టెన్ అమెరికా ఇందులోనే కెప్టెన్ అమెరికా ఐమాక్స్ లో టికెట్ వచ్చేసరికి 400 పడింది గైస్. ఆ వెనకత్తల అంబేద్కర్ అదే అంబేద్కర్ కూడా చాలా పెద్ద విగ్రహం ఉంది. ప్రసాద్ ఐమాక్స్ దాని వెనకాల మన అసెంబ్లీ కూడా కనిపించింది. ఓకే మరి ఇప్పుడు ఎట్లా అట్ట స్ట్రైటా? రైట్. ఓకే పూర్తి రైట్ కలుపుతా స్ట్రైటా? ఇటు రైట్ 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 అదే పోయాను. ఓకే సో మధ్యలోనే ఇక్కడ చూడండి పార్క్, సర్కిల్ సర్కిల్. అది ప్రసాద్ ఐమాక్స్, అంబేద్కర్ అసెంబ్లీ. ఇది మన హుస్సేన్ సాగర్ చూడండి. దగ్గర ఇక్కడ నుంచి కొంచెం లోపల వ్యూ చూపించి మళ్ళీ అటు వెళ్దాం, ఓకేనా? ఓకే లెట్స్ గో. అలాగే ముందు చూపించు, అది అలాగే నాకు అది ఓకే. సో గైస్ వచ్చేస్తున్నాం. లెట్స్ గో. హాయ్ హాయ్ పదండి చూద్దాం మన బుద్ధి దగ్గర రీసెర్చ్ సాగర్. ఓ యా గైస్ మరి ఇక్కడ ఓకే ఇలాగిస్తే ఎస్ గైస్ ఇక్కడ వాటర్ అయితే వామ్మో చాలా దారుణంగా ఉంది, కానీ స్మెల్ అయితే లేదు బ్రో. ఇక్కడ స్మెల్ అయితే రావట్లేదు అసలు. ఇంత ముందు అయితే కంపు కొట్టేది. సో వాటర్ అయితే చూడండి. ఓ ఇక్కడ క్లీన్ చేయించారంట అసెంబ్లీ. ఓకే అసెంబ్లీకి దగ్గరలో ఉంది కదా. ఓకే సో అందుకని ఇటు క్లీనింగ్ చేయించారు. మరి అటు సైడ్ కూడా క్లీన్ చేయిస్తారే? అది కంటిన్యూస్ ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంటుంది, అంటే ఆగిపోకుండా కంటిన్యూస్గా ఫ్లో అయితే స్మెల్ అనేది రాదు. సో స్టక్ అయిపోకుండా అది ఇక్కడ చేస్తుంటారు అన్నమాట. ఇక పైప్ లే కనిపిస్తుంది. వాటర్ ఫ్లో చేస్తున్నారా వీళ్ళు? అవును. ఓకే వాటర్ ఫ్లో అయితే మట్టుగా రాదు. వాటర్ అనేది ఈ సర్కిల్లోనే ఉంటుంది కదా. అక్కడ చూడు అలా వైబ్రేషన్స్ చూడు కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. వైబ్రేషన్స్ అక్కడ అవి సెట్ చేశారు అన్నమాట అయితే గైస్. అందుకే వాటర్ ఫ్లోటింగ్ అనేది గైస్ ఇక్కడ ఆటోమేటిక్గా సెట్ చేసినట్టు అన్నారు. వాటర్ అనేది చాలా స్లోగా ఫ్లోట్ అవుతుంది అన్నమాట. అలాగ మెల్లిగా వెళ్తుంది, ఒకసారి చూడండి. అందుకే స్మెల్ అనేది రాకుండా ఉన్నట్టుంది. కానీ మొత్తానికి ఈ వాటర్ అటువైపు వెళ్ళాం కదా ఆ చివరి నుంచి ఓన్లీ ఇది ఇంతే కదా. ఈ వాటర్ అనేది హైదరాబాద్లో వాటర్ కాలువ వాటర్ గట్ట అన్నీ ఇక్కడికే కలుస్తాయా? మోస్ట్ ఆఫ్ ద టైం
మిగిలిన రిమైనింగ్ వాటర్ ఎటు వెళ్తుంది అంటారు? మొత్తం వాటర్ అంతా ఎక్కడికి వచ్చేది ఏంటి హైదరాబాద్ సిటీ అంతా యాక్చువల్లీ ఎంత మరి ఇంకా వాటర్ ఎక్కువైపోతే అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఎక్కువైపోద్దిగా మరి ప్రతి ఇల్లు వాటర్ ఎక్కడికే రావాలి, వదులుతుంటారా? ఈ వాటర్ ఇంకా ఎక్కడికైనా వెళ్తుంది అంటావా? ఇది ఫ్లోయింగ్ వాటర్ జనరల్ గా ఇక్కడ నుంచి వెళ్తుండాలి, మరి ఎటు సైడ్ వెళ్తుందో లేదంటే వాటర్ ఎందుకంటే ఎక్కడే ఉండిపోతే మట్టుగా ఎప్పుడో ఈ పాటికి చాలా ఇంకా ఎక్కువ నిండిపోద్ది. కానీ గైస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, వాటర్ అనేది ఎక్కడే ఇలాగ ఉండిపోద్ది అంటారా లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్తుంటారా అంటారా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే వాటర్ ఎటు నుంచి వస్తుంది, ఎందుకంటే సిటీ వాటర్ మొత్తం ఇక్కడే కదా వస్తుంది. మనకు వైజాగ్ ఆటలో అయితే బీచ్ ఉంటుంది, బీచ్లో కలిసిపోద్ది మొత్తం వాటర్ అంతా. సో డ్రైనేజ్ సిస్టమ్ అంతా అక్కడ బాగానే ఉంటుంది. మరి హైదరాబాద్ కాబట్టి ఇక్కడ సముద్రం ఇక్కడ అక్కడ లేదు కాబట్టి సో ఇదే అనమాట మొత్తానికి హైదరాబాద్ వాళ్ళకి. ఓకే సో ఎనీవేస్ గైస్, మరి దీని గురించి ఇంకా మీకు ఏమైనా పూర్తి డీటెయిల్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా? చాలామందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్ తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళకి హిస్టరీ గురించి. ఓకే నేనైతే చూపిస్తున్నాను, మనకు తెలిసింది చెప్తున్నాం, తెలియదు ఎందుకు చెప్పడం, ఏది పడితే అది మనం వాగం గైస్, మనకు తెలిసిందే చెప్తాం, అందుకే మీకు అడుగుతున్నాను, ఓకేనా? సో ఇంకా అటు సైడ్ వెళ్దాం పదండి. ఓకే అది కూడా వెళ్దాం, లెట్స్ మూవ్. ఓకే రెడీయా? yes come on guys. ఓకే హైపర్ మోడ్ యాక్టివేట్ చేయండి, అందరూ సిద్ధంగా ఉందండి. ఓకే లెట్స్ మూవ్. మన మెట్రో ఎక్స్ప్రెస్ 113 బస్ నెంబర్. కొంచెం అటుపెట్టు, అది ఎలా చూపిస్తే మన సైడ్ పెట్టు అలాగే. వెళ్దాం ఇంకా చూడండి, చూపిస్తాను ఇటు సైడ్ కూడా. అసెంబ్లీ ఫ్రంట్ ఇదే, ఇదిగోండి అసెంబ్లీ ఫ్రంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ రాయము. మన ఊరుల్లో వీధుల్లో ఉన్న సచివాలయాలు కాదు ఇది, పెద్ద సచివాలయమే. ఓకే పెద్ద సచివాలయమే అది గాయస్. మరి ఇటు నుంచి అది చూపిస్తామా, ఇటు నుంచి పెట్టి మన సైడ్ నుంచి కనబడుతుంది, ఇది ఇలా పెట్టి వచ్చింది మన బయట పెట్టాం మన సైడ్. దూరం పెట్టి పర్లేదు, దూరం పెట్టి. ఓకే గైస్ మరి చూడండి కనిపిస్తున్నా మన అసెంబ్లీ, హైదరాబాద్ అసెంబ్లీ. తెలంగాణ ఓకే గైస్ అది వచ్చేసరికి తెలంగాణ అమరవీరుల స్మారకం అంట, స్మారకమేనా? స్మారకం ఓకే. సో అదనమాట. మనకి డాక్టర్ ఏదైతే ఉందో మీకు ఫ్రంట్ సైడ్ అయితే చూపిద్దాం. వాళ్ళు చూడండి కదా ఇక్కడ మొత్తం భలే కనిపిస్తుంది, ఇది మొత్తగా ఎదిరిపోయింది కదా చూడడానికి. మనం కనిపిస్తున్నారా? మనం కూడా అందరూ ఉన్నాం. సో మొత్తానికి ఓవరాల్గా మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మరి అసెంబ్లీ ఇవన్నీ చూశారు కదా. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? సో గైస్ మరి ఇంకా ఉన్నాయి దీని తర్వాత కుమారి ఆంటీ, టిఫిన్ షాప్స్ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి వీడియోలో. హైదరాబాద్ మొత్తం కవర్ చేసాం, ఓకేనా? అవి కూడా వస్తాయి. మరి మర్చిపోకుండా బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ, ఓకేనా? థ్యాంక్ యూ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.